ఫ్రెండ్స్, మనకి వెబ్ కౌన్సిలింగ్కి సర్టిఫికేట్స్ కావాల్సినవి ఏపీ ఈసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, డిప్లొమా మార్క్స్ మెమో, అలాగే సర్టిఫికేట్ డిప్లొమావి, డేట్ ఆఫ్ బర్త్, అలాగే స్టడీ సర్టిఫికేట్ 7th నుంచి డిప్లొమా వరకు, రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే ఇంతకాలం మనం ఉన్నాము రెసిడెన్స్ సర్టిఫికేట్ అని, ఎంప్లాయీ సర్టిఫికేట్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే వాళ్ళది, అలాగే ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అని, ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైతే ఎన్సీసీలో కానీ స్పోర్ట్స్లో కానీ వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసినాక ఎవరైతే ఎలిజిబుల్ అంటే 10th క్లాస్ ఖచ్చితంగా పాస్ అయిన వాళ్ళు, సెకండ్ది ఏంటిదంటే 44.5% ఓసీ వాళ్ళు డిప్లొమాలు పాస్ అయ్యి ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 39.5% అయినా పాస్ పర్సంటేజ్ ఉండాలి డిప్లొమాలో. అలాగే ఆప్షన్ ఎంట్రీ అంటే 19 నుంచి 21 వరకు ఆప్షన్ ఎంట్రీ చేసుకోవచ్చు, ఫైనల్గా ఫీజ్ చేసుకోవచ్చు 22/7/2023. అలాగే మనకి అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఎప్పుడు ఇస్తారంటే 25